సెంచరీల రారాజు కోహ్లీ తాజాగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కీలక సమయంలో క్రీజులోకి వచ్చి పూనకాలు తెప్పించే బ్యాటింగ్ చేశాడు. దాదాపు 466 రోజుల తర్వాత వన్డే ఫార్మాట్లో సెంచరీ చేసి తనలో స్టామినా ఇంకా తగ్గలేదు అని ప్రపంచానికి చాటి చెప్పాడు. తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్తో గట్టిగానే సమాధానమిచ్చాడు. దీంతో ఒక్కసారిగా సచిన్ టెండూల్కర్ యొక్క 100 అంతర్జాతీయ సెంచరీల రికార్డును విరాట్ కోహ్లీ అధిగమించగలడా అనే వాదన మరోసారి తెరపైకొచ్చింది. ప్రస్తుత గణాంకాలు ఒకసారి గమనిస్తే భారత్ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన కెరీర్లో 51 టెస్ట్ సెంచరీలు, 49 వన్డే సెంచరీలు నమోదు చేసి మొత్తంగా 100 సెంచరీలు సాధించాడు. ఈ రికార్డుని ఇప్పటివరకు ఏ ఒక్క క్రికెటర్ కూడా ఛేదించలేకపోయాడు. ప్రపంచ రికార్డులో ఈ రికార్డు ఇప్పటికీ అలానే పదిలంగా ఉంది. సచిన్ తర్వాత అత్యధిక సెంచరీలు సాధించింది కోహ్లీ మాత్రమే. కోహ్లీ తన క్రికెట్ కెరీర్లో మొత్తం 30 టెస్ట్ సెంచరీలు, 51 వన్డే సెంచరీలు, ఒక టీ20 సెంచరీ చేయడం ద్వారా 82 శతకాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక కోహ్లీ తర్వాత ఇంకెవ్వరూ కూడా సచిన్ దరిదాపులో లేరు. సచిన్ రికార్డు బద్దలుగొట్టే సత్తా ఎవరికైనా ఉంది అంటే అది కేవలం కోహ్లీకి మాత్రమే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే గత కొంతకాలంగా ఫామ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న 36 ఏళ్ల కోహ్లీ పాక్ మ్యాచ్లో సెంచరీ చేసి టచ్లోకి వచ్చాడు. అయితే సచిన్ 100 సెంచరీల మార్కుని అందుకోవడానికి విరాట్కి ఇంకా 18 సెంచరీలు కావాలి. మరి విరాట్ ఈ 18 సెంచరీలు తన కెరీర్ ముగిసేలోపు సాధించగలడా అంటే ఈ ప్రశ్నకి చాలా మంది ఎస్ అని సమాధానం చెబుతున్నారు. వారు అవును అని చెప్పడానికి గల కారణాలను విశ్లేషిస్తే సచిన్ టెండూల్కర్ తనకి 40 ఏళ్ల వయసు వచ్చే వరకు క్రికెట్ ఆడాడు. విరాట్ వయసు చూసుకుంటే ప్రస్తుతం 36 సంవత్సరాలు. కోహ్లీ కూడా సచిన్ లాగా తనకి 40 ఏళ్ల వయసు వచ్చే వరకు క్రికెట్ ఆడతాడు అనే విషయంలో సందేహం అవసరం లేదు. అందులోనూ అతడి ఫిట్నెస్ లెవెల్స్ ని వేరే ఏ క్రికెటర్ కూడా మ్యాచ్ చేయలేరు. యువ క్రికెటర్లతో పోటీ పడేలా ఉంటుంది కోహ్లీ ఫిట్నెస్. కోహ్లీ తన ఫిట్నెస్ అలానే వర్క్ లోడ్ ని మేనేజ్ చేయగలిగితే ఇంకో 4 ఏళ్లు కోహ్లీ ఆడడం చాలా సులభతరం అవుతుంది. కాకపోతే గాయాల పాలు అవ్వకుండా చూసుకోవడం ముఖ్యం. ఎలాగూ కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు కాబట్టి వర్క్ ని మేనేజ్ చేసుకోవడానికి తగిన సమయం అతడికి దొరుకుతుంది. కాబట్టి 100 సెంచరీలను పూర్తి చేయడానికి వన్డే అలానే టెస్ట్ పై దృష్టి సారించాలి. ఇక కోహ్లీ రికార్డ్స్ ని చూసుకుంటే అతడికి బలమైన ఫార్మాట్ వన్డే అని చెప్పాలి. 2023లో కోహ్లీ వన్డేలలో 6 సెంచరీలు సాధించి సత్తా చాటాడు. తాజాగా పాకిస్తాన్ పై కూడా శతకం బాది తనకి వన్డే ఫార్మాట్ పై ఉన్న మక్కువని చాటి చెప్పాడు. వన్డేలలో కోహ్లీ కన్వర్జేషన్ రేట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. 40% వరకు అతడు తన హాఫ్ సెంచరీలను సెంచరీలాగా మలిచాడు. ఇన్ని పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి కోహ్లీ 2027 ఓడిఐ ప్రపంచ కప్ వరకు టీమిండియా తరపున కొనసాగుతాడు. దాన్ని లక్ష్యంగా చేసుకుని మరిన్ని వన్డే మ్యాచ్లను కోహ్లీ ఆడతాడు. అయితే టెస్ట్ క్రికెట్లో కోహ్లీ ఆట తీరు అంత నిలకడగలేదు. ఇది కొంచెం కలవరపెట్టే అంశం కాబట్టి టెస్టుల్లో బాగా ఆడడంపై కోహ్లీ వర్కౌట్ చేయాలి. అప్పుడు మాత్రమే సెంచరీలు సాధించగలడు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే టీ20 క్రికెట్ విస్తరణ కారణంగా వన్డే అలానే ద్వైపాక్షిక సిరీస్లు చాలా వరకు తగ్గాయి. ఎక్కువ వన్డేలు మరియు టెస్టులు ఉన్న యుగంలో టెండూల్కర్ ఆడాడు. కాబట్టి కోహ్లీ ఆడుతుంది ఆధునిక క్రికెట్. టీ20 క్రికెట్ హవా వలన వన్డేలు టెస్టులు ఆడడం తగ్గింది. దీంతో కోహ్లీ 100 సెంచరీల లక్ష్యం చేరుకోవాలంటే చాలా పట్టుదలతో ఆడాల్సిందే. కోహ్లీ ఇటీవల సగటున సంవత్సరానికి 4 నుండి 5 సెంచరీలు చేస్తున్నాడు. ఈ రేటు ప్రకారం అతను 100 సెంచరీలకు చేరుకోవడానికి 4 లేదా 5 సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది. అంటే అప్పటికి అతని వయసు 40 దాటిపోతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే కోహ్లీ సచిన్ సాధించిన 100 సెంచరీల మార్కును అందుకోవడం అనేది అసాధ్యమని చెప్పలేం. చెప్పాలంటే సాధ్యమయ్యే విషయమే, కానీ గ్యారంటీ లేదు. 4-5 సంవత్సరాల పాటు కోహ్లీ తన ఫామ్ అలానే ఫిట్నెస్ ని కొనసాగిస్తూ సాధ్యమైనన్ని ఓడిఐలు మరియు టెస్టుల్లో ఆడగలగాలి. అప్పుడే కోహ్లీ సచిన్ సాధించిన 100 సెంచరీల మైలురాయిని అధిగమించి చరిత్రలో నిలిచిపోతాడు. సచిన్ చేసిన 100 సెంచరీల రికార్డును కోహ్లీ బద్దలు కొడతాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.